హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కటి శాండ్విచ్లన్నీ కూడా చేసుకుంటున్నాం కదా ఈ వారం అంతా. అందులో భాగంగానే ఇవాళ కూడా ఒక 2 మంచి శాండ్విచెస్ మీకోసం తీసుకొచ్చాను. వాటి ఇంగ్రీడియంట్స్ని తెలుసుకోవడంతో పాటుగానే వాటి స్పెషాలిటీస్ని కూడా మనం చూసుకోవచ్చు. దాంతోపాటుగానే వాటిని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా చక్కగా మన ఇండియన్ స్టైల్లో మనకు దొరికే ఇంగ్రీడియంట్స్తో చేసుకోవాలనే విషయాలను కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇదే క్రమంలోనే ఇవాళ నేను మీకోసం తీసుకొచ్చిన ఈ శాండ్విచ్ని ఒక చక్కటి పేరుతో పిలుస్తారు. దీన్నే చాలా ఫన్నీగా ఉంటుంది, ఏదో AK-47 లాగా ఉంటుంది, కానీ దీన్ని పిలిచేదేమో బెల్జియన్ మెషిన్ గన్ అంటారు. కానీ ప్రాపర్గా క్లాసిక్ స్టైల్లో దీన్ని లా మిత్రియత్ అంటారు. ఈ లా మిత్రియత్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే మన దగ్గర శాండ్విచ్ బ్రెడ్ ఉందన్నమాట. జనరల్గా వీళ్ళు ఏంటంటే ఫుట్ లాంగ్ తీసుకుంటారు, ఒక అడుగు పొడవు ఉండే విధంగా తీసుకుంటారు. మనమేమో కొద్దిగా చిన్నది అవైలబుల్ దీంట్లో ఉన్నట్లుగా సింపుల్గా తీసుకున్నాను అనమాట. అలాగే చికెన్ నగ్గెట్స్ యూస్ చేస్తున్నాము. ఫ్రెంచ్ ఫ్రైస్ కొద్దిగా కావాలి, వాటిని కూడా యూస్ చేస్తున్నాం అనమాట. ఇది బేసిక్ అండి ఈ లా మిత్రియత్ తయారు చేయడంలో. ఈ 3 అయితే కంపల్సరీ ఉంటాయి. డిఫరెంట్ స్ప్రెడ్స్ని కానీ డిఫరెంట్ సాసెస్ని కానీ ఇట్లాంటి వాటిని వాడుకుంటూ ఉంటారు వాళ్ళు. దాని ప్రకారంగా మనం మిగతా వాడుతున్నాం అనమాట. అలాగే షాడర్ చీజ్ ఉంది, దీన్ని కూడా మెల్ట్ చేసుకొని స్ప్రెడ్ లాగా వాడుకుంటాం. ఐ మీన్ టు సే సాస్ లాగా. కెచప్ కొద్దిగా ఉంది, బటర్ కాస్తుంది బ్రెడ్ని టోస్ట్ చేసుకోవడానికి. అలాగే ఆనియన్ కూడా యూస్ చేస్తున్నాం అనమాట. సో కుకింగ్ ప్రాసెస్లో అన్నిటికంటే ముఖ్యంగా నగ్గెట్స్ ఇంకా ఫ్రైస్ని అలాగే దీన్ని కూడా టోస్ట్ చేసుకోవాలి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా పొయ్యి వేడి చేసుకుందాం. ఐ మీన్ టు సే పెనం వేడి చేసుకుందాం పొయ్యి వెలిగించుకొని. ఇది వేడి అవుతూ ఉంటే కొద్దిగా బటర్లో ఫస్ట్ ఈ రెండింటిని ఐ మీన్ టు సే ఆ బ్రెడ్ని టోస్ట్ చేసుకొని ఆ బ్రెడ్ తర్వాత మనం ఆ రెండింటిని కూడా చేసుకోవచ్చు అనమాట. ఈలోపు ఖాళీగా ఉండడం ఎందుకు, ఉల్లిపాయలు తరుక్కుందాం. ఎక్కువ అవసరం ఏం పడవు, చాలా తక్కువే కావాల్సి వస్తాయి, అది కూడా సన్నగా. జనరలీ ఈ డిష్ మనం ఏదైతే ఇప్పుడు తయారు చేసుకోబోతున్నామో ఇది అక్కడ బెల్జియం కంట్రీ అలాంటి కంట్రీస్లో వెరీ ఫేవరెట్ ఫుడ్ ఫర్ బ్యాచులర్స్. మన దగ్గర బ్యాచులర్స్ కోసం ఫేవరెట్ ఫుడ్ అనేసరికి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకటి ఉంటుంది, చక్కటి డిష్. అలాగే ఆమ్లెట్, దాంతోపాటుగానే చపాతీలు ఇట్లాంటివి ఏమైనా ఉంటాయన్నమాట. ఇలాంటివన్నీ ట్రై చేసుకుంటూ ఉంటాము. సో ఇక్కడ మాత్రం బెల్జియంలో ఎక్కువ ఇది బ్యాచులర్స్ తింటూ ఉంటారు. బటర్ వేసుకునే ముందు రైట్ కూడా కట్ చేసుకుంటారు. పూర్తిగా కట్ చేసుకుంటాం నేనైతే. బటర్ వేడైన తర్వాత దీన్ని టోస్ట్ చేసుకొని సేమ్ దాంట్లోనే ఆయిల్ వేసుకొని మిగతా కూడా ఫ్రై చేసుకోవచ్చు. రెండు వైపులా అవసరం లేదు, లోపల వైపు మాత్రమే టోస్ట్ అవ్వాలి. కాబట్టి ఆ బటర్ మొత్తం దీనికి అద్దే విధంగా ఈ విధంగా రాశాను. సేమ్ ఆ వేడి అలాగే ఆ రెడ్ కలర్ టోస్ట్ లాగా వస్తుంది కదా, అలా వచ్చిన తర్వాత తీసుకోవచ్చు అనమాట. సో లెట్ ఇట్ గెట్ టోస్టెడ్ ఫర్ ఎ వైల్. ఈలోపు మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాను. అన్నట్లు మీకు ఇందాక ఇంగ్రీడియంట్స్లో చెప్పలేదు, కొద్దిగా బెల్ పెప్పర్స్ కూడా యూస్ చేస్తాను నేను, గ్రీన్ కలర్ది. ఊరికే ఉల్లిపాయతో పాటుగానే కాంప్లిమెంట్ చేస్తూ అందులో వెజ్జెస్ కూడా ఉంటే బాగుంటుంది కదా శాండ్విచ్ అన్నట్టుగా ఐడియా వచ్చిందనమాట. That's enough. Beautiful. Yeah. చక్కగా వచ్చేసాయి. అండ్ కొద్దిగా ఆయిల్ వేసుకొని, కాస్త ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఫ్రైస్ కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి. 2 కలిపి వేసేస్తున్నాను నేను ఇక్కడ. నగ్గెట్స్ అండ్ ఫ్రైస్ 2 కలిపి ఒకేసారి ఫ్రై చేసేసుకుంటున్నాను. ఫ్రైస్ and nuggets. వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, నేనైతే షాలో ఫ్రై చేస్తున్నాను ప్రస్తుతానికి, సరిపోద్దనే ఉద్దేశంతో. వీటిని కాసేపు ఫ్రై అవ్వనిద్దాం. ఫ్రై అయిన తర్వాత మనం రిమైనింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం.
ఇవి కరెక్ట్గా ఫ్రై అయిపోయేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ ప్రాసెస్డ్గానే ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఎక్కువ ఉడికిందా లేదా ఇట్లాంటివి చూసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రాసెస్ అయిపోయి ఉంటుంది ముందుగానే. ఇప్పుడు అయ్యేలోపు కొద్దిగా ఉల్లిపాయలు పెట్టుకుంటున్నాం. దీంట్లో మాత్రం స్ప్రెడ్ కింద వాడట్లేదు, మనం చూస్తున్నారు కదా, జస్ట్ తర్వాత మాత్రమే కాస్త పైన పోర్ చేసుకుంటాం అనమాట. అన్నీ ఒకేలా ఉంటే బోర్ కొట్టేస్తాయి కదా, అందుకని కాస్త డిఫరెంట్ రెసిపీ దొరికింది మనకి. ఇవన్నీ ఎంత పల్సగా అయితే అంత వీలైతే అంత పల్సగా తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవడానికి అనుకూలంగా పెట్టుకుంటే బెటర్ అనమాట. ఓకే, నగెట్స్ అయితే కుక్ అయిపోయి ఫస్ట్ తీసేస్తాను. ఫ్రైస్ కూడా రెడీ అయిపోయాయి. సో నా ఇవి కూడా తీసుకొని నాకు నెక్స్ట్ ఒక రిక్వైర్మెంట్ ఉంది, ప్యాన్ రెడీ చేసుకోవాలి నేను దానికోసం. ఆయిల్ రిమూవ్ చేసి నేను ప్యాన్ రెడీ చేసుకుంటాను. మన దగ్గర షెడర్ చీజ్ ఉంది కదా, ఆ చీజ్ని మెల్ట్ చేసుకొని పోర్ చేసుకోవడానికి అనమాట, పైనుంచి స్ప్రెడ్ లాగా చేసుకోవడానికి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ వేడి చేసుకుంటాను. కొద్దిగా ఒక స్పూన్తో కొలుచుకుంటే పడే అన్ని నీళ్ళు పడతాయి అంతే అనమాట. కొద్దిగా అంత వాటర్, అది కరిగి పోసుకోవడానికి వీలుగా వచ్చేందుకు మాత్రమే కావాలి మనకి, అందుకని ఒక 2 స్పూన్లు వాటర్ వేసుకున్నా. ఒకవేళ సరిపోకపోతే కూడా వేసుకున్నాను. జరుగుతుంది అండ్ మన ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం. సేమ్ అదే విధంగానే ఫ్రైస్ మళ్ళీ దీని మీద ఇంకో లేయర్ లాగా పెడతాం అనమాట. నా వీటిని కావాలంటే అలాగే పెట్టుకోవచ్చు, లేదంటే కాస్త క్రష్ చేసి మరీ హైట్ ఎక్కువ రాకుండా నగ్గెట్ని ఇలా పెట్టుకోవచ్చు. మూడు సరిపోయాయి తర్వాత. సో ఇక్కడ వరకు మొత్తం రెడీ అయిపోయింది. ఇది కొద్ది కరిగిపోయిన తర్వాత పేస్ట్ లాగా దాని మీద పోసేస్తే పైనుంచి కెచప్ కూడా పోస్తాం అన్నమాట. చాలండి, అక్కడికి జ్యూసీగా వచ్చేసింది చీజ్, మెల్ట్ అయిన చీజ్. ఆహా, కొద్దిగా కెచప్, బ్యూటిఫుల్. దీన్ని క్లోజ్ చేసి ఒకేసారి మీకు ప్రెజెంటేషన్లో చూపిస్తాను.
చాలా అందంగా ఉందండి చూడడానికి. సరే కట్ చేసుకొని తిందాం అనుకుంటున్నా. అలాగే ఉందండి. చూసారా లేయర్స్ లేయర్స్ అన్నీ ఉన్నాయి. అద్భుత. సూపర్గా ఉంది. నెక్స్ట్ ఇంకొక శాండ్విచ్ తోటి రెడీ అయిపోయాను. ఈ శాండ్విచ్ చేసేటప్పుడు మాత్రం ఒక మంచి ఫీల్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం చేయబోతుంది ఫ్రెంచ్ స్టైల్లో ఉన్న ఈ చక్కటి శాండ్విచ్ అనమాట. ఫ్రెంచ్ స్టైల్ అనేసరికి మనందరికీ తెలిసిన విషయమే. ఫాదర్ ఆఫ్ మోడర్న్ కుకరీ ఎస్కోఫియర్ అంటారు. ఆయన కూడా ఫ్రెంచ్ పర్సనే. మోస్ట్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్ కావచ్చు, లేకపోతే మోస్ట్ ఆఫ్ ది రెసిపీస్ ఈరోజు మనం మోడర్న్ కుకరీలో వాడుతున్నాము అవన్నీ కూడా ఫ్రెంచ్ స్టైల్ నుంచినే వచ్చినవి. అక్కడి నుంచినే డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి వాళ్ళంతా కూడా ఎక్స్ప్లోర్ చేశారు అని చెప్తూ ఉంటారనమాట. అంత హిస్టరీ ఉంది మోడర్న్ కుకరీకి సంబంధించి ఫ్రెంచ్ పీపుల్కి. అలాంటి ఫ్రెంచ్ శాండ్విచ్ని ఒకదాన్ని మనం ఈరోజు ట్రై చేయబోతున్నాము. చక్కగా ఉంటుంది ఇది కూడా. మనం చేసుకోబోతున్న ఈ శాండ్విచ్ పేరు ఏంటంటే క్రాక్ మిసియోర్. ఈ క్రాక్ మిసియోర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూస్తే బ్రౌన్ బ్రెడ్ వాడుతున్నాం ఇక్కడ. ఏ బ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు. అలాగే చికెన్ స్టీక్ ఒకటి, బ్రెస్ట్ పీస్ది ఒక చిన్న స్లైస్ లాగా వాడుతున్నాం అనమాట. 2 ముక్కలు చేసుకోవాల్సి వస్తుంది. ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, అలాగే చీజ్ స్లైస్ ఒకటి వాడుతున్నాము, కొద్దిగా బటర్, దాంతోపాటుగానే మస్టర్డ్ పేస్ట్ కొద్దిగా వాడుతున్నాం, సలామీ ఒకటి వాడుతున్నాం, దాంతోపాటుగానే మోజరెల్లా చీజ్ వాడుతున్నాం అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్. అన్నిటికంటే ముఖ్యంగా ఫటా చేసేద్దామని నేను అయితే డిసైడ్ అయిపోయాను. కాబట్టి ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్స్ వేడి చేసుకుంటూ ఉందాం. 2 ప్యాన్లు కావాల్సి వస్తాయి. ఒకటైతే కొద్దిగా ఆలస్యంగా కావాల్సి వస్తుందిలేండి, దాన్ని అలా ఉంచుదాం. ప్రాసెస్ ఏంటంటే సింపుల్గా ఫస్ట్ బ్రెడ్ని టోస్ట్ చేసుకోవాలి. బ్రెడ్ని టోస్ట్ చేసుకున్న తర్వాత సాస్ తయారు చేసుకోవాలి. సాస్ తయారు చేసుకున్న తర్వాత కలుపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. తర్వాత లేయరింగ్ వస్తూ ఉంటుంది. కొద్దిగా వేడైన తర్వాత బటర్ వేసుకొని ఫస్ట్ బ్రెడ్ని టోస్ట్ చేసుకుంటాను నేను. డన్ డీల్. కమాన్ ఇది కొద్దిగా దలసరిగా ఉంటుంది కదా పెనం, కొద్దిగా టైం పడుతుంది వేడవడానికి. బ్రెడ్లా పెట్టుకున్నాం. దీంతో పాటుగా నేను చికెన్ కూడా రెడీ చేసుకుంటున్నా. ఇట్ ఈస్. దీంట్లో ఏంటంటే సాస్ సపరేట్గా, వీటినంతా కూడా సపరేట్గా కుక్ చేసుకుంటాం. జనరల్గా ఏంటంటే శాండ్విచ్ అనేసరికి ఓన్లీ క్రిస్ప్గా రావడం, క్రంచీగా రావడం ఇలాంటివే చూస్తూ ఉంటాము. కానీ ఇది మాత్రం కొద్దిగా సాగి ఉంటుంది అన్నమాట. అంటే కొద్దిగా మెత్తగా ముద్దగా ఉండే శాండ్విచ్ అనమాట. మెత్తగా ఉంటుంది. క్రీమ్లో కుక్ చేస్తాము. ఇంకా మనకు కావాలంటే ఇంకా థిక్గా వైట్ క్రీమ్ అంటాం కదా, ఫ్రెంచ్ పీపుల్ మామూలుగా ఇటాలియన్ శాండ్విచెస్లోని ఇట్లాంటి వాటిలో వాడుతూ ఉంటాము. అలాగే ఇటాలియన్ పాస్తాస్ ఇట్లాంటి వాటిలో కూడా యూస్ చేస్తూ ఉంటాం. అలాంటి క్రీమ్ కూడా రెడీ చేసుకోవచ్చు. బట్ మన స్టైల్లో మనకు ఈజీగా ఉండడానికి మనకు అవైలబుల్ రెసిపీస్తో ఈరోజు డిజైన్ చేస్తామన్నమాట. కొద్దిగా బ్రెడ్ కుక్ అయిన తర్వాత మర్చుకుందాం. ఈ పొయ్యి కొద్దిగా హీట్ తక్కువ వస్తున్నట్టుంది. అది షిఫ్ట్. చికెన్ దీనికి మ్యారినేషన్ చేయట్లేదు మనం. కొద్దిగంతా సాల్ట్ అండ్ పెప్పర్ దాని మీదనే కలుపుకోవచ్చు కావాలనుకుంటే. అండ్ సలామీలో ఎలాగో ఆల్రెడీ ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి అది ఉంటుంది. మస్టర్డ్ పేస్ట్లో కూడా ఎలాగో ఉంటుంది. సో ఇవంతా కూడా ప్రాసెస్ మనకి రెడీమేడ్గానే ఉంటుంది. నీట్గా చారింగ్ వస్తుంది చూస్తున్నారు కదా, ఆ గీతలు వస్తాయి, చూడడానికి అందంగా కనిపిస్తుంది. ఇంట్లో ఒకవేళ మీ ఇంట్లో కనుక ఆ టోస్టర్ ఉంది, అంటే బ్రెడ్ టోస్టర్ ఉంటుంది కదా, ఇట్లా క్లోజ్ చేస్తాం ఆ విధంగా గ్రిల్ వచ్చే విధంగా, అలాంటిది ఉంటే హ్యాపీగా దాంట్లో పెట్టేసుకోండి, ఇంకా ఈజీగా అయిపోతుంది. ఒకవేళ లేకపోతే ఎలా చేయాలనే దాని మీదనే నేను చేస్తున్నాను. ఓకే, ఎనీవే ఇదైతే రెడీ అయిపోయింది. అయిన వరకు చాలు. తర్వాత మళ్ళీ ఎలాగూ క్రీమ్లో కుక్ చేస్తాం కాబట్టి అప్పుడు సరిపోతుంది.
యా, తర్వాత చికెన్ని కుక్ చేసుకుంటున్నాం. కొద్దిగా ఆయిల్ రిక్వైర్మెంట్ వచ్చేలా ఉంది నాకు, ఎందుకంటే అతుక్కుంటుంది కదా, వేసాను. అండ్ ప్యారలల్గా ఇప్పుడు నేను సాస్ రెడీ చేసుకుంటాను. ఈ పెనం వేడైపోతే దాంట్లో క్రీము, మస్టర్డ్ ఇవి వేసుకొని రెడీ చేసుకోవచ్చు అన్నమాట. శాండ్విచెస్లో ఎన్ని రకాలు ఉంటాయని ఈ వారం అంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. అసలు బోల్డ్ అన్ని రకాల శాండ్విచెస్ ఉన్నాయి, కానీ మనం కొన్నే తయారు చేసుకోగలిగాం. ఇన్ఫ్యాక్ట్ సర్ప్రైజింగ్గా ఉంటుంది. మనం బర్గర్, ఇంత ఫేమస్ బర్గర్ కదా, బర్గర్ కూడా ఒక రకమైన శాండ్విచ్ యాక్చువల్లీ. శాండ్విచెస్ హిస్టరీ కూడా చాలా ఎక్కువ ఉంది, బోల్డ్ అంత హిస్టరీ ఉంది. 18th century నుంచినే శాండ్విచెస్ని బాగా విరివిగా వాడడం అనేది మొదలుపెట్టారు, హ్యాపీగా తింటూ ఉన్నారు. మనమే ఇంకొద్దిగా వెనకబడ్డాం శాండ్విచ్లు తినడంలో. చాలా హెల్తీ డిష్ కూడా అది, లైట్ డిష్. ఈవినింగ్ టైం ఎప్పుడైనా హార్డ్గా తినకూడదు, నైట్ టైం ఎప్పుడైనా హార్డ్గా తినకూడదు, లైట్గా తినేసి పడుకోవాలి అనుకున్నప్పుడు కూడా హ్యాపీగా శాండ్విచ్ తిని పడుకోవచ్చు అన్నమాట. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా క్రీమ్తో పాటుగానే మస్టర్డ్ వేస్తాను, కొద్దిగా మస్టర్డ్ పేస్ట్. కొద్దిగా ఫాస్ట్గా దగ్గరకు అయిపోతుంది కదా, కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటా, జస్ట్ కొద్ది టైం కోసం అంతే. యా, సో ఇది ఇలా కుక్ అవుతూ ఉండని మనం అక్కడ లేయరింగ్ చేసేసుకుందాం. దీంట్లో స్టెప్ బై స్టెప్ ఒకటోటే పెట్టేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ మోజరెల్లా వేస్తున్నాం. రెడీ అయిపోయింది. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా, అవసరానికి తగ్గట్టు వేసుకోండి. ఆల్రెడీ మస్టర్డ్ అవి వేసాం కాబట్టి దాంట్లో ఉంటుంది, దాన్ని గుర్తుపెట్టుకొని వేసుకోవాలి. కొద్దిగంత పెప్పర్. ఇందులో దీన్ని ఫ్లిప్ చేసుకోవాలి ఒకసారి, రెండు వైపులకి అంటడానికి సరిపోయే విధంగా ఇట్లా వేసుకుంటాను. లోపల ఆ జ్యూసీగా ఉన్న సాస్ అంతటిని కూడా అది లోపలికి సక్ చేసుకుంటుంది, లాక్కొని మెత్తగా తయారవుతుంది. అవ్వనివ్వండి. అలాగే లోపల ఉన్న మోజరెల్లా కూడా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, అది కూడా మెల్ట్ అయిపోవాలి లో ఫ్లేమ్లోనే. సో ఈ విధంగా మొత్తం మీద నేను కుక్ చేసేసి ఒకసారి మీకు ప్రెజెంటేషన్లో పెట్టి చూపిస్తాను. ఆల్రెడీ మొదలెల్లా మెల్ట్ అయ్యి సాగుతుంది, చూస్తారు కదా. ఎనీవే, రెడీ అయిపోయిన తర్వాత ప్రెజెంటేషన్లో పెట్టి చూపిస్తాను. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్లుంది.
యా 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 అది చూసారా మోజరెల్లా ఒకసారి అది మ్మ్. మ్మ్. తింటూ ఉండిపోయేలా ఉన్నా. ఎనివే ఇదంతా నాదే, నేనే తింటాను. మీరు వండుకొని తినడమే తరువాయి, కాబట్టి వెంటనే వండుకొని తినేసేయండి. చాలా 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 బాగుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో రెసిపీ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ, బాయ్.